సో మీ యొక్క వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి ఈ యొక్క సెషన్ అటెండ్ అవుతున్నందుకు, సో ఈ డినోట్స్ మీ హెల్త్ కోసం మీరు ఒక ఇంపార్టెంట్ స్టెప్ తీసుకోబోతున్నారని చెప్పి ఒక అర్థం అండి. సో మనం ఒక జస్ట్ ఫ్యూ మినిట్స్లో సెషన్ స్టార్ట్ చేద్దాం కానీ, సో చాలా మంది జాయిన్ అవుతున్నారు. సో ఫ్యూ సెకండ్స్. సో ముందుగా మనం ఈ సెషన్ని ఒక ఇంటరాక్టివ్ సెషన్లా మనం చేసినట్లయితే చాలా బాగుంటుంది. సో ముందుగా మీరు ఎక్కడి నుంచి ప్రజెంట్ చేస్తున్నారో మీ యొక్క ప్లేస్ లొకేషన్ ఎవరైనా కూడా మెసేజ్ చేసినట్లయితే, సో దట్ మనం ఒక ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఈ సెషన్ మనం కంటిన్యూ చేసినట్లయితే చాలా బాగుంటుంది అనమాట. సో డెఫినెట్గా మనం సెషన్లో సో రూట్ కాజ్ ఏంటి, సో వాట్ ఆర్ ద కాజెస్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ముందుగా మీకు ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సెషన్ అనేది తెలుగులో ఉంటుంది మ్యాక్సిమం. సో కొన్నిసార్లు నేను ఇంగ్లీషు ఇవి కూడా యాడ్ చేస్తాను. హలో రాధిక గారు, యూ కెన్ షేర్ యువర్ లొకేషన్ అండి. హైదరాబాద్, వెరీ గుడ్. సో ఇంకా మీ లొకేషన్స్ షేర్ చేయండి. జస్ట్ ఇంటరాక్ట్ సెషన్ లాగా ఉంటుంది. సో లాస్ట్లో మనకి Q&A ఆన్సర్స్ కూడా ఉంటుంది. సో జగన్మోహన్ గారు ఫ్రమ్ విజయవాడ, వెరీ గుడ్ అండి. ఇంకా ఇంకా మీ యొక్క ఇన్పుట్స్ అలాంటివన్నీ కూడా మీరు సెషన్లో షేర్ చేసుకోవచ్చు. సో మనం ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ సెషన్ అనేది తెలుగులో ఉంటుంది. సో బట్ నో ప్రాబ్లం, ఎవరైనా కూడా దోస్ హూ కెనాట్ అండర్స్టాండ్ తెలుగు డైరెక్ట్గా నాకు పర్సనల్ మెసేజ్ పెట్టండి. ఐ విల్ షేర్ మై నెంబర్. You can direct message to me so that we will discuss later in whichever language you are comfortable. I will just share my number here. Just shared my number అండి. సో మీకు ఎవరికైనా ఏదైనా పర్సనల్గా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా యూ కెన్ డైరెక్ట్లీ మెసేజ్ టు మీ అండ్ యూ కెన్ కాల్ టు మీ. ఓకే. సో బిఫోర్ స్టార్టింగ్ మై సెషన్, జస్ట్ వాంట్ టు షేర్ మై ట్రాన్స్ఫర్మేషన్. సో ఎందుకంటే మన ట్రాన్స్ఫర్మేషన్తో ఇంకా మోస్ట్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి నేను తెలుసుకున్నాను అనమాట. సో జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ నా ట్రాన్స్ఫర్మేషన్ చూడండి, దెన్ వీ కెన్ స్టార్ట్ అవర్ సెషన్. ఎస్, థ్యాంక్ యూ అండి. సో విత్ యువర్ పర్మిషన్, నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఇప్పుడు నేను సెషన్ స్టార్ట్ చేస్తాను. సో ముందుగా నేను అసలు ఈ కమ్యూనిటీలోకి ఎలా ఇంటరాక్ట్ అయ్యాను, ఎలా జాయిన్ అయ్యాను తెలుసుకోవడం కోసం జస్ట్ ఫ్యూ సెకండ్స్ నాకు ఇంట్రడక్షన్. దిస్ ఈజ్ డాక్టర్ జనార్దన్ మూర్తి అండి. సో మా నేటివ్ ప్లేస్ ఫ్రమ్ విజయనగరం అండ్ నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ హైదరాబాద్. సో ఈ వావ్ కమ్యూనిటీ అనేది నేను బిఫోర్గా వెయిట్ కొంచెం ఉన్నప్పుడు కొంచెం మన వెయిట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనం ఫేస్ చేస్తాం కదా. సో డిఫరెంట్ డైట్స్ ట్రై చేసాం అన్నమాట. సో ట్రై చేసి ఏ డైట్లో కూడా వెయిట్ తగ్గుతున్నాం, మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాం. సో అది పర్మనెంట్ సొల్యూషన్ కాదని తెలుసుకొని, సో త్రూ మై ఫ్రెండ్, ఈజ్ ఫ్రమ్ విజయనగరం, సో వావ్ కమ్యూనిటీకి ఇంట్రొడ్యూస్ అయ్యాను. సో ఈ డైట్ చేశాను. ఈ సైన్స్ ఎంత నచ్చింది నాకు. సో ఎప్పుడైతే నేను వెయిట్ లాస్ అయ్యానో, నా ట్రాన్స్ఫర్మేషన్, నా హెల్త్ కరెక్షన్స్ చేసుకున్నాను, సో దట్ డెఫినెట్గా ఇంకా చాలా మందికి హెల్త్ని ఇవ్వచ్చు, వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్మేషన్స్లో మనం హెల్ప్ అవ్వచ్చు అని చెప్పి వావ్ కమ్యూనిటీ వాళ్ళు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. సో నేను ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటున్నాను. సో నౌ ఐఎమ్ ఇంట్రొడ్యూసింగ్ యాజ్ Dr. Janardhan Murthy from WOW Community, a functional lifestyle expert. So now we're going to start our session. సో వావ్ కమ్యూనిటీ, సో వావ్ కమ్యూనిటీలో మనకి ఇదొక
డాక్టర్స్, న్యూట్రిషనిస్టులు ఉన్నారు, వెల్నెస్ కోచెస్ ఉన్నారు, ఫిట్నెస్ ట్రైనర్స్ ఉన్నారు. సో మేమందరం కలిపి ఒకటే దాని మీద వర్క్ చేస్తున్నామండి. సో డిసీజ్ ఫ్రీ వరల్డ్ బై ఎడ్యుకేటింగ్ పీపుల్ అండ్ సొసైటీ. సో ఒబెసిటీ వచ్చే కాంప్లికేషన్స్ వీటన్నిటిని గురించి కూడా మనం యాజ్ ఎ గ్రూప్ గా మేము వర్క్ చేస్తున్నామండి, కమ్యూనిటీగా వర్క్ చేస్తున్నాము. సో మాకు టార్గెట్ ఏంటంటే, సో బై 2030 అట్లీస్ట్ ఒక 10 మిలియన్ పీపుల్ని మనం హెల్దీగా ఇంపాక్ట్ చేయాలి, వాళ్ళ యొక్క లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ లో ఇంపాక్ట్ చేయాలి అన్న ఒక గోల్తో. సో మా ఫౌండర్ డాక్టర్ రాజా నరేన్ గారు, ఈజ్ ఫ్రమ్ తిరుపతి. సో మేమంతా కలిపి ఒక గ్రూప్ గా వర్క్ చేస్తున్నాం అండి. సో మనకి వావ్ కమ్యూనిటీలో సో యాజ్ ఎ సెట్ డాక్టర్స్ ఉన్నారు, న్యూట్రిషన్ వెల్నెస్ కోచెస్ ఉన్నారు, మనకి డైలీ మార్నింగ్ వర్కౌట్స్ ఉంటాయి. సో ఫ్రమ్ ద డే స్టార్టింగ్ నుంచి కూడా ప్రొడక్టివ్గా ఎలా మనం స్టార్ట్ చేస్తాము, సో డే ఎండింగ్ వరకు కూడా మనం మొత్తం హెల్ప్ ఉంటుంది అన్నమాట. వావ్ కమ్యూనిటీ సపోర్ట్ అనేది ఫ్రమ్ ద డే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా మీకు ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో మీకు అవసరం ఉంది వాటన్నిటిని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాము. సో దట్ మనం హోల్ ద డే మీ యొక్క ట్రాకింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా కమ్యూనిటీలో పాసిబిలిటీ ఉంటాయి అన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే, సో మొత్తం ఇండియా అంతా తీసుకుంటే, ఇండియానే కాదు మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ అంతా కూడా ఒబెసిటీ అనేది ఇప్పుడు చాలా మేజర్ అయిపోయింది అనమాట. సో మన ఇండియన్ చూసుకున్నట్లయితే 73% అర్బన్ ఇండియన్స్ ఆర్ ఓవర్ వెయిట్. సో ఇప్పుడు ఈవెన్ రూరల్ ఏరియాస్లో కూడా చాలా మంది ఒబేస్గా ఉంటున్నారు. సో దీనికి కారణాలు ఇవన్నీ కూడా మనం ఫర్దర్ డిస్కస్ చేద్దాం. కానీ సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద అర్బన్ ఇండియన్స్ ఆర్ ఒబేస్. సో ఒబేసిటీలో కామన్ అయిపోయింది అనమాట. సో ఎవరు ఎక్కువ రిస్క్లో ఉంటున్నారంటే ఏజ్ చూసుకున్నట్లయితే 28 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల వరకు. సో బోత్ మగవాళ్ళలో ఆడవాళ్ళలో కూడా ఒబెసిటీ అన్నది చాలా కామన్ అయిపోతుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఇండియా మొత్తం 11 kgs తగ్గాలి వెయిట్. సో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో 25.5 అన్నది బిఎంఐ. సో మోర్ దెన్ 25 ఉంటే కనుక సో ఓవర్ వెయిట్, ఒబేసి, ఎక్స్ట్రీమ్ ఒబేసి అంటామన్నమాట. సో బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటమాట. ఇది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, సో మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా ఒబెసిటీతో సఫర్ అవుతున్నారు. ఒబెసిటీ వల్ల ఒకటే ప్రాబ్లమ్ అంటే ఒబెసిటీలో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, సో మనం డిస్కస్ చేస్తాం, ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో మేజర్గా మనం చేయాల్సిందల్లా లైఫ్ స్టైల్ కరెక్షన్స్. సో దీనికి కారణాలు ఏంటి, ఒబెసిటీ గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో బిఎంఐ అన్నాం కదండి, బాడీ మాస్ ఇండెక్స్ అంటమాట. సో మన హైట్ తగ్గ వెయిట్ ఉన్నాం అదే చెక్ చేసుకోవాలి. సో మనం స్క్రీన్ మీద గమనించినట్లయితే 18.5 కంటే తక్కువ ఉంటే అండర్ వెయిట్ అంటాం. 18.5 నుంచి 24.9 ఈ మధ్యలో ఉంటే నార్మల్ వెయిట్ అంటాం. 25 కంటే ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్, 30 కంటే ఎక్కువ ఉంటే ఒబేస్, 35 కంటే ఎక్కువ ఉంటే కనుక ఎక్స్ట్రీమ్లీ ఒబేస్ అంటాం అనమాట. సో దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం బిఎంఐ అంటే కనుక హైట్ తగ్గ వెయిట్ ఉన్నామా చెక్ చేసుకోవాలి. సో యావరేజ్గా ఒక 5 feet వ్యక్తి ఉంటే కనుక 51 kgs ఉండాలి. 5.51 ఉంటే కనుక 53 kgs ఉండాలి. సో అలా మనం చూసుకున్నట్లయితే ఒక 6 feet ఉన్న వ్యక్తి అయితే కనుక 74 kgs ఉండాలి వెయిట్. సో ఈ వెయిట్లో మీరు ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. సో ఈ వెయిట్ కంటే ఎంత ఎక్సెస్ ఉన్నారో చెక్ చేసుకొని 5 kgs, 10 kgs, 20 kgs మీరు మీ యొక్క హైట్, వెయిట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకున్నట్లయితే సో మీకు బిఎంఐ అనేది తెలుస్తుంది. బిఎంఐ కరెక్ట్గా ఉంటే నో ప్రాబ్లం, తక్కువ ఉన్నా ప్రాబ్లమే, ఎక్కువ ఉన్నా ప్రాబ్లమే. అండర్ వెయిట్లో ఉన్నా కూడా వాటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఓవర్ వెయిట్లో ఉన్నా కూడా వాటి ఆ యొక్క డిసీజ్ యొక్క కాంప్లికేషన్స్ అనేవి కొంచెం యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మనం జనరల్గా వింటాం కదా, ఎక్కడైనా సరే ఏదైనా ఒక డిసీజ్ అన్నది జనరల్గా మనం వింటుంటాం అన్నమాట. సో నిన్నటి వరకు చాలా బాగున్నారంటే ఇతను సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, సడన్గా స్ట్రోక్ వచ్చింది అంటాం. బట్ ఏది కూడా సడన్గా రాదండి. ఓవర్ ద పీరియడ్ చాలా ఇయర్స్ మనకి బాడీ అన్నది కొన్ని సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. ఆ సిగ్నల్స్ మనం పట్టించుకోకుండా ఉంటే ఒక ఫైన్ డే అన్నది అది మనకి బయట ఎగ్జిబిట్ చేస్తుంది అన్నమాట. సో డాక్టర్ ఎక్కడ నేను చెప్పింది కాదు, అకార్డింగ్ టు డాక్టర్ రే డి స్ట్రాండ్. సో ఏది కూడా ఒక్క రోజులో రాదు. డయాబెటీస్ ఒక రోజులో వచ్చింది, స్ట్రోక్ ఒక రోజులో వచ్చింది, ఇవన్నీ కూడా కాదన్నమాట. సో ఒక ఫుడ్ హెల్దీ హ్యాబిట్స్ వల్ల ఓవర్ ద పీరియడ్ ఇయర్స్ టుగెదర్ చిన్న యాడ్ అయ్యి ఒక ఫైన్ డే ఏమవుతుందంటే అది కాస్త బయటపడుతుంది అన్నమాట డిసీజ్ అన్నది. సో మనకి ఒబెసిటీ, ఈ బరువు వల్ల వచ్చే కంప్లైంట్స్ ఏంటి అంటే కనుక చూసుకున్నట్లయితే మెటబాలిక్ సిండ్రోమ్ అంటారన్నమాట. సో ఒబెసిటీ బరువు వల్ల హార్ట్ కంప్లైంట్స్ వస్తాయి, లిపిడ్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బీపీ పెరుగుతుంది, టైప్ 2 డయాబెటిక్స్ వస్తుంది, డిమెన్షియా, మతిమరుపు, మర్చిపోవడం, ఇవన్నీ కూడా సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. అలానే లేడీస్లో, సో అమ్మాయిల్లో కామన్గా చూస్తున్నాం పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, పీసీఓఎస్ అంటాం.
అలానే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సో ఇంతకు ముందు మీరు గమనించినట్లయితే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. బట్ ఇప్పుడు ఏంటంటే ఆల్కహాల్ తీసుకోపోయినా కూడా లివర్ అనేది డ్యామేజ్ జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం ఒబిసిటీ, సెంట్రల్ ఒబిసిటీ అంటాం అన్నమాట, ఎప్పుడైతే లిపిడ్ ప్రొఫైల్ లెవెల్స్ చెక్ చేసుకుంటామో, VLDA లెవెల్స్ ఎక్కువ ఉంటాయో, ఆటోమేటిక్గా ఫ్యాటీ లివర్తో చాలా మంది సఫర్ అవుతున్నారు అనమాట. సో వన్స్ ఫ్యాటీ లివర్ ఉంది అంటే కనుక నెక్స్ట్ స్టేజ్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ వచ్చిందంటే ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇది చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న బెల్లం మొక్క టేబుల్ మీద పెట్టాం, చెవులు చేరిపోతాయి కదా. అలానే ఎప్పుడైతే టైప్ 2 డయాబెటీస్ అన్నది మన బాడీలో ఎంటర్ అవుతుందో, సో మొత్తం అన్ని బాడీ పార్ట్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ముందుగా మనం ఆ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో, సో నార్మల్గా ఉన్న డయాబెటిక్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు వెంటనే మనం రెస్పాండ్ అయ్యి దాన్ని మనం రివర్స్ చేసుకున్నట్లయితే కనుక ఫర్దర్ కాంప్లికేషన్స్ లేకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఒబెసిటీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్. సో ఒబెసిటీ వల్ల కాంప్లికేషన్స్ ఓకే, వీటన్నిటికీ ఇంకో కారణం కూడా ఉంది, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అంటాం. సో మెటబాలిక్ సిండ్రోమ్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అని కూడా అంటాం. సో అసలు ఏంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అంటే, నేను కామన్గా చిన్న ఎగ్జాంపుల్స్ తెలుగులో చెప్తాను. జనరల్గా మన బాడీలో కొన్ని కోట్ల సెల్స్ కణాలతో ఫామ్ అవుతున్నాయి. సో ఇది కణాలకి ఎనర్జీ ఎక్కడి నుంచి రావాలి, మనకి మనం తిన్నా, కూర్చున్నా, పడుకున్నా కూడా మన బాడీకి ఎనర్జీ కావాలి. సో మన బాడీ ఫంక్షన్స్ జరగాలంటే ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఏదైనా ఫుడ్ తింటే ఆ ఫుడ్ గ్లూకోజ్ కింద మారుతుంది. ఆ గ్లూకోజ్ కింద మారిన వెంటనే ప్యాంక్రియాస్ అనే గ్లాండ్లో ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ అనే హార్మోన్ ఈ గ్లూకోజ్ని తీసుకొని వెళ్ళి సెల్లోకి పంపిస్తుంది అనమాట. సో ఈ ఇన్సులిన్ అన్నది ఒక కీలా వర్క్ చేస్తుంది. ఎప్పుడైతే సెల్ దగ్గరికి వెళ్ళి ఇన్సులిన్ అనే కీ ఓపెన్ అవుతుందో గ్లూకోజ్ అన్నది సెల్లోకి వెళ్తుంది. అది మనకి ఎనర్జీ కింద మారి మన యొక్క ఫంక్షన్స్ అన్నిటిలో కూడా ఉపయోగపడుతుంది. సో ఏమవుతుంది, ఎక్కువ ఇన్సులిన్ రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, ఎక్కువ గ్లూకోజ్ రిలీజ్ అయిపోతుంది, ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అయిపోతుంది. సో ఓవర్ ద పీరియడ్ ఏమవుతుందంటే ఇన్సులిన్ కూడా కొంత కెపాసిటీ ఉంటుంది. ఎప్పుడైతే కెపాసిటీ దాటిపోతుందో అలానే సెల్ కొంత కెపాసిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒక రూమ్ తీసుకోండి, ఒక రూమ్లో ఒక 10 మంది వ్యక్తులు పట్టే రూమ్ అది. దాంట్లో మనం 100 మందిని ఇరికిస్తామంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా రిమైనింగ్ పీపుల్ అందరూ బయటకు వచ్చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా మనకి సెల్లోకి వచ్చే, మన బ్లడ్లోకి వచ్చేస్తే ఏమవుతుంది, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో అది డేంజర్ కాబట్టి మన బాడీ మెకానిజం ఏం చేస్తుంది, ఆ గ్లూకోజ్ అంతటిని కూడా ఫ్యాట్ కింద మార్చేసి డిఫరెంట్ బాడీ పార్ట్స్లో చేర్చేస్తుంది అన్నమాట. సో అందుకే మనకి పొట్ట చుట్టూ కొవ్వు చేరడం, అలానే ఫేస్ చుట్టూ కొవ్వు చేరడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తాం అన్నమాట. సో ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రూట్ కాజ్ అన్నమాట. సో ఒబెసిటీ కంప్లైంట్ అన్నిటికి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణం. అలానే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లేడీస్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అలానే టైప్ 2 డయాబెటీస్, థైరాయిడ్, వీటన్నిటికి కూడా మేజర్ రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వర్క్ చేసినట్లయితే వీటన్నిటిని కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు అండి. సో మనం బాడీ చూసుకున్నట్లయితే 2 స్టేట్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, అది కాస్త లివర్లో స్టోర్ అయిపోతుంది షుగర్ కింద, అక్కడ ఫ్యాట్ కింద మారిపోతుంది. సో మనకి ఎనర్జీ వస్తుంది. ఎప్పుడైతే మనం ఫుడ్ రిపీటెడ్గా తింటామో ఆటోమేటిక్గా ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. దాన్ని మనం గ్లైకోజెనిసిస్ అంటాం అన్నమాట. సో దీనికి ఆపోజిట్ ఏంటంటే గ్లైకోజినోలైసిస్ అంటమాట. సో ఎప్పుడైతే మనం ఫుడ్కి గ్యాప్ ఇస్తామో సో లివర్లో ఉన్న ఫ్యాట్ అనేది కరగడం మొదలవుతుంది. ఇన్సులిన్ ఎప్పుడైతే తగ్గుతుందో లివర్లో ఉన్న ఫ్యాట్ కరిగి అది మనకి ఎనర్జీ కింద మారే ఛాన్స్ ఉంటుంది. సో గ్లైకోజన్ కింద మారుతుంది. సో గ్లైకోజినోలైసిస్ అంటమాట. ఎక్కువగా ఫుడ్ తింటే ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, ఎక్కువగా ఫ్యాట్ కింద మారే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేస్తామో ఆ టైంలో లివర్లో ఉన్న ఫ్యాట్ అంతా కూడా కరగడం మొదలవుతుంది. సో మనం బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా కరిగే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో గ్లైకోజెనిసిస్, గ్లైకోజినోలైసిస్. సో ఈ కాన్సెప్ట్ మీద మనం వర్క్ చేస్తాం అన్నమాట. సో అసలు ఏ ఫుడ్స్ తింటే ఇన్సులిన్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ముందు తెలుసుకున్నట్లయితే కనుక రిఫైన్డ్ కార్బ్స్, షుగర్ ఫుడ్స్ కానీ, బెవరేజెస్ కానీ, సో ఇప్పుడు మనం చూస్తున్న కోకోకోలా కానీ, పెప్సీ కానీ, ఇవన్నీ కూడా ఎక్కువ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అలానే పాలిష్డ్ గ్రెయిన్స్ కానీ, రైస్ ఐటమ్స్, బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఇవన్నీ కూడా రిఫైన్డ్ కార్బ్స్ ఉంటాయి అన్నమాట. సో రిఫైన్డ్ కార్బ్స్ ఎప్పుడు తింటామో ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో వెంటనే ఇన్సులిన్ కన్వర్ట్ అయిపోతుంది, గ్లూకోజ్ కన్వర్ట్ అయిపోతుంది, షుగర్ లెవెల్స్ అన్ని స్పైక్స్ ఉంటాయి అన్నమాట. సో రిఫైన్డ్ కార్బ్స్ తక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ఇన్సులిన్ రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ట్యూబర్స్, 8 ఉంది ట్యూబర్స్. పొటాటో కానీ, స్వీట్ పొటాటో, బంగాళదుంపలు కానీ, ఆలుగడ్డలు అంటాం కదా, అలానే ఫ్రూట్స్,
సో ఫ్రూట్స్ మంచిది అంటారు. ఈవెన్ ఫ్రూట్స్ కూడా వన్ ఫార్మ్ ఆఫ్ షుగర్, ఫ్రక్టోజ్ అంటన్నమాట. సో ఇవి తిన్నా కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వెజిటేబుల్స్ మంచిది కదా, మంచిదే. ఎప్పుడు వెజిటేబుల్స్ మన బాడీ తగ్గట్టు తీసుకుంటూ కాంపోజిషన్ ఉంటుంది, మన బాడీ కాంపోజిషన్ దాన్ని తగ్గట్టు తీసుకుంటే ఇవన్నీ కూడా మంచివే ఫుడ్స్. బట్ ఎక్కువ ఎక్సెస్ రిఫైన్డ్ కార్బ్స్ తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా చెడ్డవే ఛాన్స్. సో వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు, కాయగూరలు వీటిలో కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది 4 to 6 ఉంటుంది. సో ఇన్సులిన్ రెస్పాన్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ ఏంటంటే ప్రోటీన్ ఫుడ్. సో నాన్ వెజిటేరియన్ అయితే కనుక ఎనీ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్, అలానే వెజిటేరియన్స్ అయితే కనుక మష్రూమ్స్, పన్నీరు, అలానే నట్స్ అంటే బాదం, పిస్తా, వాల్నట్స్ వీటన్నిటిలో కూడా ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది తక్కువ ఉంటుంది. చూసినట్లు మీకు గమనించినట్లయితే 2 ఉంది ఇన్సులిన్ రెస్పాన్స్ అన్నది. వెరాజ్ ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి. గుడ్ ఫ్యాట్స్ అంటే ఏంటంటే ఎడిబుల్ ఆయిల్స్ లైక్ గీ కానీ, బటర్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, గ్రౌండ్ నట్ ఆయిల్ ఇవన్నీ కూడా గుడ్ ఫ్యాట్స్ అన్నమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ కొంచెం ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేసి మన బాడీకి కావాల్సిన ఎక్కువ గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటూ, గుడ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ, వెజిటేబుల్స్, కొంత కార్బోహైడ్రేట్స్ కూడా యాడ్ చేసుకోవడం అన్నది మన బాడీ యొక్క కాంపోజిషన్, మన బాడీ నీడ్స్ మాట. ఎప్పుడైతే మన బాడీ నీడ్స్ మీట్ చేస్తామో ఆటోమేటిక్గా డైజెషన్ బాగా జరుగుతుంది, గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఏం రావు, వీటన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేసే ఛాన్స్ ఉంది. సో మనం వావ్ కమ్యూనిటీలో ఫాలో అయ్యే సైన్స్ ఏంటంటే ఆటోఫేజీ అంటామండి. ఆటోఫేజీ అంటే మీరు గమనించినట్లయితే బెనిఫిట్స్ ఏంటంటే ఇది ఒక యాంటీ ఏజింగ్ ప్రాసెస్. ఇందులో మనకు వెయిట్ లాస్ అవుతాము, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాలో అవుతాం కాబట్టి, సో మన బాడీ నీడ్స్ అన్నిటిని కూడా మనం మీట్ చేస్తాం కాబట్టి ఈ ఆటోఫేజ్ అనే కాన్సెప్ట్ అనేది మన బాడీలో యాక్టివేట్ అవుతుంది. సో దాన్ని యాక్టివేట్ అవ్వడం గల టైం తీసుకున్నట్లయితే మినిమం ఒక 90 days ఉంటుంది అన్నమాట. సో మన వావ్ అనే కమ్యూనిటీలో గోల్డెన్ 90 ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఈ 90 daysలో మన బాడీలో అద్భుతమైన చేంజెస్ జరగడానికి ఈ ఆటోఫేజ్ అనే కాన్సెప్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ఆటోఫేజ్ అనే కాన్సెప్ట్ అనేది మనం పూర్వం నుంచి మనం గమనించిందే. సో మనం పూర్వం మన సైన్స్ తీసుకున్నా కూడా, అలానే మన బిలీఫ్స్ తీసుకున్నా కూడా, మన హిందూస్లో ఫాస్టింగ్స్ చేస్తాము, అలానే ముస్లిమ్స్ ఈ రంజాన్ పీరియడ్ చాలా ఫాస్టింగ్స్ చేస్తారు, అలానే క్రిస్టియన్స్ ఈస్టర్ అంటాం, గుడ్ ఫ్రైడే ఈ ఫాస్టింగ్స్ చేస్తారు లెంట్ డేస్లో. సో ఏ ఒక రిలీజన్ తీసుకున్నా కూడా సో హెల్త్ బెనిఫిట్స్ కోసం పెట్టిందే ఫాస్టింగ్ అన్నమాట. సో ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో మీరే ఫుడ్ తిన్నారన్నది అది ఇంకా రోల్ ప్లే చేస్తుంది. సో ఈ ఆటోఫేజ్ అనే సైన్స్ కి నోబెల్ ప్రైజ్ వచ్చారండి. సో ఇట్ ఈస్ ఎ రేర్ సైన్స్ ఆటోఫేజీ. డాక్టర్ యోషినోరి యోషిమి ఈ గాట్ నోబెల్ ప్రైజ్ ఆన్ 2016. సో ఆటోఫేజ్ అనే కాన్సెప్ట్, ఈ ఫాస్టింగ్ అనే కాన్సెప్ట్ డాక్టర్ యోషినోరి యోషిమి ఇతను జపనీస్ సైంటిస్ట్ మాట. ఇతను ఎక్స్టెన్సివ్ గా వర్క్ చేసి ఈ కాన్సెప్ట్ మీద ఈ గాట్ నోబెల్ ప్రైజ్ అండి. సో మీ అందరికీ తెలుసు నోబెల్ ప్రైజ్ అనేది అంత ఈజీగా వచ్చే ఇది కాదు. సో ఎక్స్టెన్సివ్ వర్క్స్ జరిగింది ఈ ఫాస్టింగ్ మీద. ఫాస్టింగ్ లో వచ్చే కంప్లైంట్స్, ఫాస్టింగ్ లో వచ్చే బెనిఫిట్స్ ఏంటి వర్క్ చేసి దానికి తగ్గట్టు ఈ గాట్ నోబెల్ ప్రైజ్. సో మనకి వావ్ అనే కమ్యూనిటీలో మీరు గమనించినట్లయితే నెంబర్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయండి. త్రూ అవుట్ వరల్డ్ నెంబర్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి. సో అన్ని స్టోరీస్ మనం ఎగ్జిబిట్ చేయలేం కాబట్టి కొన్ని స్టోరీస్ మనం చూపిస్తున్నాం. సో గమనించినట్లయితే ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, బాడీ బిల్డర్స్ ఉన్నారు, అలానే హౌస్ వైఫ్స్ ఉన్నారు, టీచింగ్ ప్రొఫెషన్స్, నెంబర్ ఆఫ్ ప్రొఫెషన్స్, డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్నారు. యాజ్ ఎ కపుల్ గా కూడా చాలా మంది వాళ్ళ యొక్క హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తున్నారు. సో మీరు గమనించలేదు డాక్టర్ శాంతి గారు, అలానే డాక్టర్ భార్గవ్ గారు, అలానే డాక్టర్ అంజీ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్స్ కోసం ఈ వావ్ అనే కమ్యూనిటీని యూజ్ చేసుకున్నారు. సో ఇది మనం కాన్సెప్ట్ అండి. సో రూట్ కాజ్ ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్. దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తాము? ఆటోఫేజీ సైన్స్ ఫాలో అవుతాం. సో ఈ వావ్ అనే కమ్యూనిటీలో మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా సో మనం ఎలా ఉండాలి, ఏమేమి లైఫ్ కరెక్షన్స్ చేసుకోవాలి, ఏం చేసుకుంటే మనకి ఏం బెనిఫిట్స్ వస్తాయి, వీటన్నిటి మీద కూడా మనం వర్క్ చేస్తామండి. సో సెషన్ అయిన తర్వాత సో మీ ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకోవాలి అంటే, తెలుసుకోవాలి అంటే ఏమేమి కావాలి? సో బయోమార్కర్స్ అంటామండి. సో బయోమార్కర్స్ అంటే ఏమీ లేదు. సో రీసెంట్ బ్లడ్ రిపోర్ట్స్, సో మీ దగ్గర ఏదైనా రీసెంట్ బ్లడ్ రిపోర్ట్స్ లాస్ట్ 3 months బ్లడ్ రిపోర్ట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా గ్రూప్లో కానీ పర్సనల్గా కానీ షేర్ చేయొచ్చు. ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత డైరెక్ట్గా మేము కన్సల్టేషన్ ఉంటుంది, ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. సో అయితే ఫస్ట్ 10 members ఎవరైతే కాంటాక్ట్ అవుతారో వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఫ్రీ కన్సల్టేషన్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అన్నమాట. సో బయోమార్క్స్ వచ్చేసరికి HbA1c అంటాం. లాస్ట్ 3 months షుగర్ రిపోర్ట్ తీసుకుంటాం.
షుగర్ లెవెల్స్ ఎలా ఉంది చెక్ చేస్తాం. లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ ఎలా ఉంది చెక్ చేస్తాం. అలానే థైరాయిడ్ ఏమైనా ప్రాబ్లం ఉందా, లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, అలానే బ్లడ్ పిక్చర్, హిమోగ్లోబిన్ ఎలా ఉంది, వైటమిన్ డి లెవెల్స్ ఎలా ఉన్నాయి, B12 లెవెల్స్ ఎలా ఉన్నాయి, అన్నిటిని కూడా మనం చెక్ చేసుకొని సైంటిఫిక్ వేలో రిపోర్ట్స్ తగ్గట్టు మీ హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటారు. ఎప్పుడైతే మీ హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటారో ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అన్నది ఎప్పుడు కూడా బై ప్రోడక్ట్గా జరగాలి. మీరు ఎంతకాలం గమనించినట్లయితే సో వెయిట్ తగ్గడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. సో చాలా ప్రయత్నాలు చేసే ఉంటారు. బట్ సో మీ 3 కామన్ పాయింట్స్ ఉంటాయండి. ఒకటి ఫుడ్ మానేయడం, ఇంకొకటి ఎక్స్టెన్సివ్ ఎక్సర్సైజ్ చేయడం, ఇంకొకటి డిఫరెంట్ ఫార్మ్స్ లిక్విడ్ డైట్స్ అని చెప్పి ఈ వాటర్ డైట్స్ అని చెప్పి ఇలా చేస్తూ ఉంటారు అనమాట. సో మీరు ఏదైనా కూడా కామన్ గమనించినట్లయితే ఎప్పుడైతే మీరు ఆపేస్తారో వెంటనే మళ్ళీ బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో మీరు హెల్తీగా బరువు తగ్గాలి అంటే కనుక ముందు హెల్త్ కరెక్షన్ చేసుకోవాలి. ఎప్పుడైతే హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటామో ఆటోమేటిక్గా వెయిట్ అన్నది బై ప్రోడక్ట్గా తగ్గాలి. సో మనం ఈ ప్రాసెస్ ఎగ్జాక్ట్గా ఫాలో చేయాలండి. ఎప్పుడు కూడా మనం వెయిట్ లాస్ కోసం కాకుండా హెల్త్ కరెక్షన్స్ కోసం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైనా కూడా ఇక్కడితో సెషన్ మొత్తం నా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను మీకు. సో మీకు ఏదైనా కొన్ని క్వశ్చన్స్ ఉంటే కనుక డెఫినెట్గా మీరు అడగచ్చండి. డైరెక్ట్గా చాట్ చేయొచ్చు, లేదంటే నాకు మెసేజ్ కానీ పెట్టచ్చు. సో హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేసి అడగచ్చు. రైస్ తీసుకోవచ్చా 90 డేస్లో అని మెసేజ్ పెట్టారు జగన్ గారు. సో మీరు మనం చూసినట్లయితే ఇందాక గమనించాం కదా. సో ఇన్సులిన్ రెస్పాన్స్ ఏ ఫుడ్కి ఎక్కువ ఉందో గమనించారు. సో ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది మనకి ఎక్కువ రైస్లో కానీ ఈ పాలిష్డ్ రైస్లో వీటిలో ఎక్కువ ఇన్సులిన్ రెస్పాన్స్ ఉంటుంది అన్నమాట. అంటే మనం గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం అన్నమాట. సో ఏ ఫుడ్ తింటే షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయి, సో ఎంత త్వరగా మనకి షుగర్ కింద కన్వర్ట్ అవుతుంది తెలుసుకోవాలి ఫస్ట్. సో రైస్ అనే ఐటెంలో మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ అబౌవ్ 70 ఉంటుందండి. ఎప్పుడైతే గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుందో అది వెంటనే గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇన్సులిన్ ఎక్కువ స్పైక్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఇన్సులిన్ స్పైక్స్ ఉంటాయో ఆటోమేటిక్గా అది ఫ్యాట్ కింద మారే ఛాన్స్ ఉంటుంది. ఇందా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో మన సెల్కి గ్లూకోజ్ కావాలి ఎనర్జీ కోసం. ఎప్పుడైతే మనం రిపీటెడ్గా ఎక్కువ మల్టిపుల్ ఈటింగ్స్ అలానే రైస్ ఐటమ్స్ ఇవి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే రిఫైన్డ్ కార్బ్స్ ఎక్కువగా మనకి ఫ్యాట్ కింద మారే ఛాన్స్ ఉంటుంది. సో ఆ విధంగా మీరు బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో 90 డేస్లో రైస్ తీసుకోకూడదని కాదు, దీనికి ఒక ప్లాన్ ఉంటుంది. సో మన బాడీ కాంపోజిషన్ తెలుసుకోవాలి ఫస్ట్. 30% కార్బోహైడ్రేట్స్ కావాలి పిండి పదార్థాలు, 40% ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ అంటే మనకి వెజిటేరియల్ నాన్ వెజ్ మీకు సోర్సెస్ చెప్పాను కదా. అలానే నెక్స్ట్ ఫైబర్ కూడా కావాలి, వాటర్ కూడా కావాలి. సో మొత్తం మన 100% ఫుడ్ ప్లేట్ అనేది మనం స్మార్ట్గా ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన బాడీ నీడ్స్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీకు ఎటువంటి వీక్నెస్ కానీ ఎటువంటి అనీజీనెస్ కానీ ఏమి ఉండకుండా మీరు హెల్తీగా మీ యొక్క వర్క్స్ చేసుకుంటూ మీ యొక్క డైట్ అనేది కంటిన్యూ చేయొచ్చు. సో 90 డేస్ అంటే రైస్ పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అంటే కొంచెం మన బాడీ రెస్పాన్స్ తెలుసుకోవాలి కదా. ఎప్పుడైతే ఇన్సులిన్ మన రెసిస్టెన్స్ ఓవర్కమ్ చేయాలంటే కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇంకా రైస్ పూర్తిగా తీసుకోకూడదా లైఫ్ లాంగ్ అంటే అలా ఏం లేదు. సో మనం మెయింటెనెన్స్ ప్లాన్ అంటాం మనం. ఎప్పుడైతే మనం ఈ డైట్ చేస్తామో డైట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని ఫుడ్లో కరెక్షన్స్ అంతే. ఇది డైట్ అనుకోకుండా లైఫ్ స్టైల్ కరెక్షన్ అనుకోండి. కొన్ని ఫుడ్లో కరెక్షన్స్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఫుడ్లో కరెక్షన్స్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మన బాడీలో చేంజెస్ అన్ని కూడా జరుగుతాయి, మీరు గమనిస్తారు డెఫినెట్గా. సో జగన్ గారు మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు పర్సనల్ మెసేజ్ పెట్టండి, నో ప్రాబ్లం. సో ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా నేను హ్యాండ్ రైజ్ చేయొచ్చు.
డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు, హ్యాండ్ రైజ్ చేయొచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే. సో 90 డేస్ తర్వాత వాట్ విల్ బి అవర్ లైఫ్ స్టైల్ అని మీరు మెసేజ్ పెట్టారండి. సో 90 డేస్ తర్వాత లైఫ్ స్టైల్ అన్నది అదే చెప్తున్నాం కదా, ఇది మీరు ఒక డైట్ అని ట్రీట్ చేయొద్దు. సో లైఫ్ స్టైల్ కరెక్షన్ అంటే సో అన్ని ప్లేస్లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీగా కొంత ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేసుకోవాలి, ఫుడ్లో మోడిఫికేషన్స్ చేసుకోవాలి. ఎక్కువ స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ తగ్గట్టు కొంచెం మనం యోగా మెడిటేషన్ లాంటి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో లైఫ్ స్టైల్ ఎప్పుడైతే కరెక్ట్ చేసుకుంటామో, ఎందుకు 90 డేస్ అంటే కనుక ఎప్పుడైనా కూడా మనం ఒక హ్యాబిట్ చేసుకోవాలంటే 21 డేస్ టైం పడుతుంది. మీరు అది ఏదైనా కూడా గుడ్ హ్యాబిట్ అయినా బ్యాడ్ హ్యాబిట్ అయినా దానికి మీరు హ్యాబిట్యూట్ అవ్వాలంటే మినిమం 21 డేస్ టైం పడుతుంది. బాడీలో చేంజెస్ జరగాలి అంటే మినిమం 90 డేస్ పడుతుంది. సో అందుకని 90 డేస్ ప్లాన్ అన్నమాట. సో 90 డేస్ తర్వాత మీరు మెయింటైన్ చేసుకుంటే కనుక మీరు మళ్ళీ వెయిట్ పుటాన్ అవ్వమని కూడా అంత ఈజీగా పుటాన్ అవ్వరు. 1 or 2 కేజెస్ తప్ప ఎక్కువ పుటాన్ అవ్వరు. అది కూడా మన మెయింటెనెన్స్లో ఉంటుంది. సో మనకి ఈ వావ్ అనే కమ్యూనిటీలో మనం ఏం చేస్తామంటే 90 డేస్ తర్వాత కూడా, అంటే అసోసియేషన్ అనేది ఎప్పుడు లైఫ్ టైం ఉంటుంది, మెయింటెనెన్స్ ప్లాన్ ఇస్తాము. ఎప్పుడైతే మెయింటెనెన్స్ ప్లాన్లో ఉంటామో ఆటోమేటిక్గా మీ యొక్క బరువు పెరగకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. మీరు స్టార్టింగ్ గమనించినట్లయితే నా యొక్క స్టోరీ చూస్తుంటారు కదా. సో నేను కూడా బిఫోర్ 95 కేజెస్ అలా ఉండేవాడిని. ఎప్పుడైతే నేను హౌ టు మెయింటైన్ తెలుసుకున్నానో, సో ప్రెసెంట్ నేను మెయింటైన్ చేసుకుంటున్నాను. సో నా వెయిట్ అంటే అప్పటి నుంచి కూడా నేను ఒక 1 or 2 కేజెస్ తప్ప ఎక్కువ పెరగలేదండి. ఎందుకంటే హెల్త్ కరెక్షన్స్ జరిగాయి. ఎప్పుడైతే హెల్త్ కరెక్షన్స్ జరుగుతాయో ఆటోమేటిక్గా మనం మెయింటైన్ చేసుకుంటాం. సో మనం వన్స్ తెలుసుకున్న తర్వాత మళ్ళీ మనం చెడ్డు వరకు వెళ్ళాలంటే అంత ఈజీగా మనం వెళ్ళలేమన్నమాట. సో డెఫినెట్గా మెయింటెనెన్స్ ప్లాన్ ఉంటుంది. ఎప్పుడైతే మెయింటైన్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనం వెయిట్ అన్నది రన్ అవ్వకుండా ప్లాన్ చేసుకోవచ్చు. సో వెయిట్ అన్నది ఒబెసిటీ అన్నది మనకి మెయింటెనెన్స్ ప్లాన్లో ఉంటుందండి. ఎప్పుడైనా డయాబెటిక్ లెవెల్స్ కానీ, షుగర్ లెవెల్స్ కానీ, థైరాయిడ్ లెవెల్స్ అన్నీ కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి, కంపల్సరీగా ఉండాలి. ఎప్పుడైతే మెయింటైన్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనం మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా అన్హెల్దీ లైఫ్ స్టైల్ వెళ్లకుండా మనం ప్లాన్ చేసుకుంటాం. సో ఎందుకనే మనకు అసోసియేషన్ ఎందుకంటే వావ్ అనే కమ్యూనిటీ లేదా డిఫరెంట్ కమ్యూనిటీస్ చాలా ఉన్నాయి మనకి. సో మనం పర్టికులర్గా వావ్ అనే కమ్యూనిటీలో అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక రైట్ పీపుల్తో మనం అసోసియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైల్ జరుగుతుంది. ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనం హెల్దీగా అవుతాము. ఎప్పుడైతే మనం హెల్దీగా అవుతామో ఆటోమేటిక్గా మన వెయిట్ అన్నది కూడా బై ప్రోడక్ట్గా వస్తుంది. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? యూ కెన్ మెసేజ్ అండి. యూ కెన్ మెసేజ్ ఆర్ రైజ్ యువర్ హ్యాండ్. ఓకేనండి. సో మీకు ఏం డౌట్స్ లేవు అంటే కనుక యూ కెన్ ఎండ్ అవర్ సెషన్. సో మీరు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా పర్సనల్గా గ్రూప్లో మెసేజ్ చేయండి. మీ యొక్క డౌట్స్ని పర్సనల్గా క్లియర్ చేసుకోవచ్చు. సో హ్యావ్ ఏ వండర్ఫుల్ డే అండి. ఒక మంచి రైట్ డెసిషన్ తీసుకోండి. మీకు ఫర్దర్గా ప్రాసెస్ ఏం చేయాలని చెప్పిన అన్ని కూడా మనం గ్రూప్లో కానీ మెసేజ్లో కానీ నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.